మరాంశం చూద్దాం. విశాఖలో ముక్కు పచ్చలారని పసికందు మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. అప్పుడే పుట్టిన చిన్నారిని ముక్కలుగా చేసి జనావాసాల మధ్య డ్రైనేజీలో పడేసిన సంఘటన స్థానికులను కలిచివేస్తోంది. అమావాస్య రోజు కావడంతో క్షుద్ర పూజల కోసం ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని కొందరు భావిస్తుండగా అక్కడే గోడపై ఐ మిస్ యూ బంగారం తర్వాత కలుద్దాం అనే అక్షరాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు ఏం జరిగింది వివరాలని అడుగుదాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ముక్కు పచ్చలారిని పసికందు మృతి ప్రస్తుతం కలకలం రేపుతుంది. రైట్ చందు, చూసుకుంటే 5వ పట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే బెతెస్తా చర్చ్ ఏదైతే ఉందో ఆ బెతెస్తా చర్చికి సమీపంలో జనవాసాల మధ్య చిన్నారి పసికందుకు సంబంధించినటువంటి వీడి భాగాలు డ్రైనేజీలో కలకలం రేపునటువంటి ఘటన ఈరోజైతే విశాఖలో వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తాటి చెట్ల పాలెనికి హైవేకు ఆనుకొని ఉన్నటువంటి జనవాసాలకు సంబంధించిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ముక్కు పచ్చలారని చిన్నారి బాలికకి సంబంధించినటువంటి చేతులు కాళ్ళతో పాటు ఇతర పార్ట్స్ విడిభాగాలు ఏమైతే ఉన్నాయో, ఇటు నడుము కావచ్చు లేదా ఇతరత్ర విడిభాగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తించి ఒక్కసారిగా వారైతే అల్లాడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే చిన్నారులకు సంబంధించినటువంటి మృతదేహాలు ఏదైతే పుట్టినటువంటి బాలింతలు ఎవరైతే ఉన్నారో ఈ పుట్టినటువంటి ఆ పసిబిడ్డలకు సంబంధించినటువంటి ఆ దేహాలన్నీ కూడా ఎక్కడికక్కడే డ్రైనేజీల్లోని మరుగుదొడ్డుల్లోని ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఘటన అంతా కూడా యావత్తు ఆ రాష్ట్ర దేశం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముక్కు పచ్చలారని అప్పుడే జన్మించినటువంటి బిడ్డ అయి ఉండొచ్చు. బహుశా ఆ బిడ్డకు సంబంధించి బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసి మురికి కాలంలో పడవేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలో ఒక చేతితో అక్షరాలను కూడా లిఖించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ ఐ మిస్ యూ బంగారం తర్వాత కలుద్దాం. అసలు ఈ ఓటీసీ ఉన్నటువంటి దాని అర్థం ఏంటో ఇప్పటివరకు కూడా ఎవరికైతే అంతు చిక్కలేనటువంటి మిస్టరీగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ చిన్నారి ఏదైతే తల్లి కడుపులోంచి జనం వచ్చే చూసేటరికి ఆ బాహ్య ప్రపంచంలోకి వచ్చే సమయంలో పూర్తిగా కూడా తాను కూడా భావించి ఉండదు. ఈ విధంగా కూడా మృత్యువాతకు గురవుతాను, ఇలా తన దేహాన్ని ముక్కలుగా చేసి డ్రైనేజీలో పడవేస్తారని కూడా తనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. బహుశా ఇలాంటి ఘటనే విశాఖని అంతటినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సంగతి తెలుసుకున్నటువంటి 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రాంతానికి అయితే చేరుకొని విచారణ చేపట్టారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు బాలింతలు ఎవరైనా ఉన్నారా, అలాగే గర్భిణీలు ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా మిస్సింగ్కి సంబంధించి కావచ్చు? ఎవరైనా పేరెంట్స్ ఏమైనా కంప్లైంట్ చేయడం కానీ, అసలు పోలీసులు దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? చందు, చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో కానీ లేదా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఇవి ఎక్కడ ఈ బాలింత ఏదైతే ఈ చిన్నారి పురిటి బిడ్డ ఏదైతే ఉందో ఎక్కడ ప్రసవం అయింది ఆమె తల్లి అనేది మాత్రం ఎక్కడ కూడా ఇంతవరకు ఒక ఆధారం కూడా లభించలేనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదు కావడం కానీ లేదా ఏ హాస్పిటల్ రికార్డులో కూడా ఎక్కడ కూడా నమోదు కాలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ మరోవైపు మాత్రం మరో కోణం అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు అమావాస్య కావడంతో అమావాస్య రోజుని పసిబిడ్డని బలి ఇచ్చారు అనేసి అయితే ఒక కోణం అయితే ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనే దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఆ పసిబిడ్డని అక్కడ తీసుకొని వచ్చి ఆ కర్కసత్వంగా పూర్తిగా కూడా ఆ చెప్పేటందుకు కూడా మాటలు రాలేనటువంటి అర్థాలు భావాలు కూడా చెప్పలేనటువంటి విధంగా కూడా చాలా కర్కసత్వంగా వ్యవహరించి రకరకాలుగా కూడా దాదాపు 7-8 విడిభాగాలుగా చేసి ఆ మృతదేహాన్ని అయితే అక్కడ తీసుకొని వచ్చి పడవేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకైతే ఎక్కడ కూడా ఎలాంటి సమాచారం అయితే ఆ కేసులు కూడా నమోదు కాలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసు కేసు నమోదు కాలేనప్పుడు కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది వార్త కూడా దావానంలా వ్యాపించడం, అలాగే మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా సంచలనం చేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే విశాఖ సిపి డాక్టర్ శంకాబ్రత బాగ్చి ఆదేశాల మేరకు అయితే కేసు నమోదు చేస్తున్నారో అక్కడ దొరికినటువంటి ఆ బేబీకి సంబంధించిన బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో విశాఖ కేజీహెచ్ నుంచి వైద్యురాలను తీసుకొని వచ్చిన తర్వాత ఆ బాడీ పార్ట్స్కి సంబంధించి కూడా పూర్తిగా అవన్నీ కూడా కలెక్ట్ చేయడం అయితే జరిగింది.
అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్కి బాడీ పార్ట్స్ అన్ని కూడా తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక ఏదైతే ఉందో పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా డిఎన్ఏ టెస్టులు కూడా కొనసాగుతాయి. డిఎన్ఏ టెస్టులు కొనసాగిన తర్వాత అసలు దోషులు ఎవరనేది కూడా బయటకు వస్తుంది. అయితే చూసుకుంటే ముఖ్యంగా అసలు గోడ పైన ఎవరు రాశారు, అక్కడ ఉన్నటువంటి చేతి రాతలు ఎవరు అనే దానిపైన ఇంకా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అమావాస్య రోజున ఇలాంటి దారుణానికి ఒడిగట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ముక్కు పచ్చలారని అంతే అప్పుడే తల్లి పొత్తిళ్లలోంచి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టినటువంటి ఈ పసిబిడ్డకి ఈ విధంగా నానా రకాలుగా కూడా పూర్తిగా కూడా దారుణంగా కట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనిపైన పూర్తిగా కూడా ప్రజా సంఘాలంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులకి సరైన శిక్ష వేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సునీల్